హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ నేను చిన్న చేపలతో పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి మా వారు మార్కెట్ నుంచి తెచ్చారు. ఏం చేపలు అయితే నాకు ఐడియా లేదండి. సో అరిచెయ్యి ఎంత ఉంది, ఒక 2 ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 టమాటాలు, 1 స్పూన్ జీరా, ఒక 4-5 వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చేపల పులుసుకి సరిపడా చింతపండు రసం కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని తయారు చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4-5 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేయండి. ఇందులో నేను 1/2 స్పూను గరం మసాలా, అలాగే 1/2 స్పూను చికెన్ మసాలా, ఒక 2 స్పూన్లు ఫిష్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు కూడా. సో మనం గ్రేవీ ఫ్రై చేసుకుంటున్నాం కదండి, ఈ మసాలా మొత్తం కూడా దాంట్లో వేసేయండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఉప్పు మసాలా అన్నీ కూడా వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. చేపల పులుసులోకి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది, మీరు చూసుకొని కారం కూడా వేసేసుకోండి. ఈ మసాలా మొత్తం కూడా అన్నీ వేసేసాం కదండి, పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ నేను తక్కువగా వేసుకున్నాను. ఒకవేళ మీరు చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని మసాలా మొత్తం కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకుంటున్నాను. 1 కప్పు చింతపండు అయితే 1 కప్పు చింతపండు రసం అయితే 1 కప్పు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా పులుసు అనేది బాగా మరిగించుకోవాలండి. పులుసు మరుగుతున్నప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలు వేసుకోవాలి. చేపలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకటే ముళ్ళు ఉంది, మరి ఏం చేప అనేది నాకు ఐడియా లేదు. సో చేపలు ఆవిడ చెప్పిందంట, మా వారు మర్చిపోయారు. పులుసు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోండి. బాగా చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.